రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని మోసగించేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టు రట్టైనట్టుగా తెలుస్తుంది. విజయవాడలో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తా అంటూ ఎస్ఐ అలాగే కానిస్టేబుల్గా వచ్చి మోసగించేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు పట్టుకున్నట్టుగా ప్రస్తుతం వార్త చూస్తున్నాం. ఎస్ఐ కానిస్టేబుల్స్గా వచ్చి మోసగించేందుకు ప్రయత్నించింది ముఠా. తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని మోసగించేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంలో నలుగురిని విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో మాజీ హోంగార్డ్ హరికృష్ణ ఉన్నారు. ప్రసాద్ అనే వ్యక్తికి తక్కువ ధరకు బంగారం అమ్ముతారని వర్మ హైదరాబాద్ నుంచి పిలిపించాడు. వర్మను ప్రసాద్ కలిసే సమయంలో ఎస్ఐ డ్రెస్లో హరికృష్ణ కానిస్టేబుల్గా కిరణ్ సురేష్ రంగప్రవేశం చేశారు. వీరి వ్యవహారాన్ని ప్రసాద్ ముందే టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హరికృష్ణ సహా నలుగురిని అరెస్ట్ చేశారు. రైట్ మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ బంజారాహిల్స్లో శంకర్ బస్తీలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసినట్టుగా వార్త చూస్తున్నాం. బంజారాహిల్స్లోని శంకర్ బస్తీలో ఈ గ్యాంగ్ హల్చల్ చేసింది. గంజాయి మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సిచ్యువేషన్ హైదరాబాద్ బంజారాహిల్స్లోని శంకర్ బస్తీలో జరిగింది ఈ ఘటన. గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసినట్టుగా గంజాయి మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 10th క్లాస్ స్టూడెంట్ రఘు వీరాబాయ్ మృతి చెందాడు. గంజాయి సేవిస్తున్న రఘు వీరాబాయ్పై స్నేహితులు దాడి చేశారు. దీంతో ఘటనా స్థలంలోనే రఘు వీరాబాయ్ మృతి చెందినట్టుగా స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.